సింపుల్ వచ్చే ఫ్యాటీ యాసిడ్స్ గ్లిజరాల్స్ వస్తాయి. దీన్ని వ్యాక్సెస్ అని చెప్పేసి అంటాం. గ్లిజరైడ్స్ వచ్చేసి పాల్మెటిక్ ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఫ్యాటీ యాసిడ్స్కి పాల్మెటిక్ యాసిడ్, ఓలిక్ యాసిడ్. గ్లిజరైడ్స్కి వచ్చేసి ట్రైగ్లిజరైడ్స్, ట్రై యాసిటైల్ గ్లిజరాల్స్ వచ్చేసి మనకి ఇది వస్తుంది. మోనోఅసైల్ గ్లిజరాల్స్, డైఅసైల్ గ్లిజరాల్స్ అనేది వచ్చేస్తుంది. కాంపౌండ్ లిపిడ్లో పాస్పోలిపిడ్స్ ఉంటాయి. పాస్పోలిపిడ్స్లో ఫాస్ఫోడిడైల్ కొలిన్ లెసిథిన్ అనేది ఉంటుంది. ఫాస్ఫోడిడైల్ ఇథనాల్ అమైన్ అనేది ఉంటుంది. గ్లైకోలిపిడ్స్కి వచ్చేసరికి సెరిబ్రోసైడ్స్, గ్యాంగ్లియోసైడ్స్. లైపోప్రోటీన్స్కి వచ్చేసరికి కైలోమైక్రాన్స్, లో డెన్సిటీ లైపోప్రోటీన్స్, హై డెన్సిటీ లైపోప్రోటీన్స్ అనేది కాంపౌండ్ లిపిడ్స్ కిందకి వస్తాయి. డిరైవ్డ్ లిపిడ్స్కి వచ్చేసరికి స్టిరాయిడ్స్, ట్రిప్టోఫాన్, వ్యాక్సెస్ అనేవి వస్తాయి. ఇవి కొలెస్ట్రాల్, కార్టిసోల్, వైటమిన్ ఏ, కోఎంజైమ్ క్యూ, బీసాక్సెస్, కర్టెన్ ఇవన్నీ కూడా దీని కిందకి వచ్చేస్తాయి అన్నట్టు. అండ్ వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ లిపిడ్స్? ఎనర్జీ స్టోరేజ్ ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి దీనికి ఎనర్జీ స్టోరేజ్కి యూజ్ అవుతుంది. ట్రైగ్లిజరైడ్స్ ఆర్ ద స్టోర్డ్ ఆఫ్ అడిపోస్ టిష్యూస్, సర్వ్స్ యాజ్ ఎ లాంగ్ టైమ్ ఎనర్జీ రిసోర్సెస్ ఫర్ ద మనకు బాడీ. స్ట్రక్చరల్ వచ్చేసరికి పాస్పోలిపిడ్స్ కానివ్వండి, లిపిడ్స్ కానివ్వండి, కొలెస్ట్రాల్ కానివ్వండి, బేసిక్గా మనకు బయలాజికల్ మెంబ్రెయిన్ ఫార్మేషన్ కోసం ఉపయోగపడుతుంది. అదే బైలేయర్ ఫార్మేషన్కి మనకు ఇది యూజ్ అవుతుంది. అండ్ ఫ్లూయిడిటీ, ఫ్లెక్సిబిలిటీ, సెలెక్టివ్ పర్మియబిలిటీకి వస్తుంది. ఇన్సులేషన్ అండ్ ప్రొటెక్షన్ ప్రాసెస్లో కూడా ఉంటుంది. లిపిడ్స్ అది ఇదేంటి, ఆర్గాన్స్ ఏదైతే ఉంటాయో ఆర్గాన్స్ చుట్టూ కూడా ఒక లిపిడ్ లేయర్ ఉండడం వల్ల సడన్ జర్క్స్ ఏదైతే ఉంటాయో దాని నుంచి ఆర్గాన్ ప్రొటెక్ట్ చేయడానికి ఈ లిపిడ్స్ అనేవి ఉపయోగపడతాయి. నెక్స్ట్ సిగ్నలింగ్ మాలిక్యూల్గా స్టీరాయిడ్స్ కానివ్వండి, ఇకోసినాయిడ్స్ కానివ్వండి, అదర్ లిపిడ్ డెరివేటివ్ మాలిక్యూల్స్ ఈ ఏదైతే ఉన్నాయో హార్మోన్స్, సిగ్నలింగ్ కాంపౌండ్స్గా వర్క్ చేస్తాయి. దీస్ ఇంక్లూడ్స్ ఏమేమి వస్తాయి? సెక్స్ హార్మోన్స్ వస్తాయి, కార్టికోస్టిరాయిడ్స్ వస్తాయి, మాలిక్యూల్స్ దట్ మీడియేటెడ్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్ అండ్ ఇమ్యూనో రెస్పాన్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ మాలిక్యూల్ చూస్తాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి విటమిన్ అబ్జార్ప్షన్. మనకు తెలుసు విటమిన్స్ ఆర్ క్లాసిఫైడ్ బేస్డ్ ఆన్ ద అబ్జార్ప్షన్ ఆర్ డిజాల్వ్. అదేంటి, ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ అనేది ఉన్నాయి. ఏంటి ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్? ఏడీఈకే వైటమిన్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా బికాస్ ఆఫ్ ద లిపిడ్స్ వల్లనే అబ్జార్ప్షన్ కానివ్వండి, స్టోరేజ్ కానివ్వండి జరుగుతుంది. ఓకేనా? అది వాటర్ ప్రూఫింగ్. ఇది వ్యాక్సెస్ ఏదైతే ఉన్నాయో సర్ఫేస్ ఆఫ్ లీవ్స్ కానివ్వండి, ఫెదర్స్ కానివ్వండి, స్కిన్ ప్రొవైడెడ్ వాటర్ ప్రూఫింగ్ కానివ్వండి, రిడ్యూసింగ్ వాటర్ లాట్స్ ఫ్రమ్ ద సెల్, అంటే ఇన్ ద ప్లాంట్స్ కానివ్వండి, ఎనిమల్స్ కానీ బాడీలో నుంచి సెల్లో నుంచి వాటర్ ఊరికే రిలీజ్ అయిపోకుండా అది బేసిక్గా కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్తో వాటర్ పాసేజ్ అనేది జరుగుతుంది కదా, అలా జరగకుండా ఉండడానికి అంటే ఎక్కడి నుంచి పడితే అక్కడి నుంచి వాటర్ పోర్స్ ఏదైతే ఉన్నాయో అందులో నుంచే రావడానికి వీలు ఉంటుంది. అంటే ఎక్కడి నుంచి ఉంటే అక్కడి నుంచి రాకుండా ఈ లిపిడ్ బైలేయర్ అనేది ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. అలా మనకు వస్తుంది అన్నట్టు. నెక్స్ట్ ఇంపార్టెంట్ దీంట్లో వచ్చేసరికి పాస్పోలిపిడ్స్ అన్నట్టు. ఇక్కడికి ఎప్పుడైతే పాస్పోలిపిడ్స్ అంటే ఏంటిది? ఇది ఈ కంటైనింగ్ ఫ్యాటీ యాసిడ్ టైల్, గ్లిజరాల్ మాలిక్యూల్ అండ్ ఫాస్ఫేట్ గ్రూప్ దీంట్లో ఉంటుంది అన్నట్టు. ఈ పోలారైడ్ గ్రూప్ అంటారు దీన్ని. కొలిన్, ఇథనాల్ అమైన్ వచ్చేసి వీటికి ఎగ్జాంపుల్స్గా ఉంటుంది. స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఈ ఫ్యాటీ యాసిడ్ టైల్స్ అనేది ఉంటుంది, హైడ్రోఫోబిక్ నేచర్లో ఉంటాయి. అండ్ వైల్ ఫాస్ఫేట్స్ కంటైనింగ్ ద హెడ్ ఇస్ హైడ్రోఫోబిక్ అండ్ హైడ్రోఫిలిక్. ఈ పాస్పోలిపిడ్స్ మనకు లిపిడ్ బైలేయర్లో యూజ్ అవుతాయి. లిపిడ్ బైలేయర్లో ఇవన్నీ కూడా యూజ్ అవుతాయి. యాంఫిఫాటిక్ నేచర్లో పాస్పోలిపిడ్స్ బైలేయర్గా యూజ్ అవుతాయి. అండ్ ఫండమెంటల్ స్ట్రక్చర్ ఫర్ ద సెల్ మెంబ్రెయిన్కి యూజ్ అవుతుంది. అయితే వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ దిస్ పాస్పోలిపిడ్స్? సెల్ మెంబ్రెయిన్ ఫార్మేషన్కి, సెల్ మెంబ్రెయిన్ ఫార్మేషన్ అంటే సెల్ వాల్ ఉంది కదా, అది ఫార్మేషన్కి. సిగ్నలింగ్గా యూజ్ అవుతుంది. ఎక్కడ సిగ్నలింగ్ దానికి కూడా యూజ్ అవుతుంది. లిపిడ్స్ ఫాస్ఫోడిడైల్ ఐనోసిటాల్ ఇన్వాల్వ్స్ ఇన్ ద సెల్ సిగ్నలింగ్ ప్రాసెస్కి ఉపయోగపడుతుంది. లిపిడ్ ట్రాన్స్పోర్టేషన్కి ఉంటుంది. పాస్పోలిపిడ్స్ హెల్ప్స్ ఇన్ ద ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ లిపిడ్స్ త్రూ ద బ్లడ్ స్ట్రీమ్ ఫార్మింగ్ ద లైపోప్రోటీన్స్. అయితే ఇక్కడ లైపోప్రోటీన్ అనే వర్డ్ వచ్చింది కదా, వాట్ ఈస్ మీన్ బై లైపోప్రోటీన్? అయితే మిస్సెలేనియస్లో లైపోప్రోటీన్స్ అనేవి వస్తాయి. అయితే ఇక్కడ ఏమవుతుంది, 10% ఆఫ్ ప్రోటీన్ మాలిక్యూల్ అనేది దీంట్లో ఉంటుంది. అంటే ఈ లిపిడ్స్ అనేవి ఆల్బుమిన్తో అటాచ్ అయ్యి సర్క్యులేషన్లో ఉంటాయి. వీటిని లైపోప్రోటీన్స్ అని చెప్పేసి అంటాము. ఇవి లిపిడ్స్ని ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటాయి. దీని యొక్క ఫంక్షన్స్ అన్నట్టు. సో ఇక్కడ లైపోప్రోటీన్స్ తీసుకుంటే దీన్ని ఏమంటారంటే కాంప్లెక్స్ ఆఫ్ లిపిడ్స్
proteins that allows the transport of hydrophobic lipids such as triglycerides, కొలెస్ట్రాల్స్, ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ అన్నిటిని కూడా ఈ లైపోప్రోటీన్స్ అన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంటాయి త్రూ ఆక్వస్ ఎన్విరాన్మెంట్ ఆఫ్ బ్లడ్ స్ట్రీమ్లో మనకు ఇది ట్రాన్స్పోర్టేషన్కి ఉపయోగపడుతుంది. వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ దిస్ వన్? ది స్ట్రక్చర్ ఆఫ్ లైపోప్రోటీన్ చూద్దాం. ఫస్ట్ లైపోప్రోటీన్ ఇది నాన్ పోలార్ లిపిడ్స్ ఏదైతే ఉంటాయో అవి అటాచ్ అయి ఉంటాయి. దానికి సరౌండెడ్ మోనో లేయర్ ఆఫ్ ఫాస్ఫోలిపిడ్ అటాచ్ అయి ఉంటుంది. ప్రోటీన్ ఇస్ కాల్డ్ కైలోమైక్రాన్స్. ఏమేమి ఉన్నాయి దీంట్లో? ఇవి కైలోమైక్రాన్స్, వెరీ లో డెన్సిటీ లైపోప్రోటీన్స్, లో డెన్సిటీ లైపోప్రోటీన్, హై డెన్సిటీ లైపోప్రోటీన్స్ అని చెప్పేసి మనకు 4గా డివైడ్ చేయబడ్డది. అయితే దీంట్లో చూడండి, ఇక్కడ మనకు ఫస్ట్ కైలోమైక్రాన్స్ చూద్దాం. ఈ కైలోమైక్రాన్స్ ఏంటిది? ఇది లార్జ్ అండ్ లీస్ట్ డెన్సిటీ కలిగి ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ ద డైటరీ లిపిడ్స్. దీంట్లో చూడండి, డైటరీ లిపిడ్స్ ఫ్రమ్ ద ఇంటెస్టైన్ టు ద టిష్యూస్. కైలోమైక్రాన్స్ యొక్క ఫంక్షన్ ఏంటిది? ఇది డైటరీ లిపిడ్స్ ని ఇంటెస్టైన్ నుంచి అదర్ టిష్యూస్ కి మనకు సప్లిమెంట్ చేస్తుంది. నెక్స్ట్ సెకండ్ వన్ చూసుకున్నట్టయితే వెరీ లో డెన్సిటీ లైపోప్రోటీన్, VLDL అని చెప్పేసి అంటాము. ఈ స్పెషల్ గా క్యారీస్ ద ట్రైగ్లిజరైడ్స్ సింథసైజ్డ్ బై ద లివర్ టు అడిపోస్ టిష్యూ అండ్ మజిల్ టిష్యూస్ కి. అంటే ట్రైగ్లిజరైడ్ సింథసైజ్ ఏం చేస్తుంది? బై ద లివర్ లో ట్రైగ్లిజరైడ్ సింథసైజ్ అయిన తర్వాత దీనిని అడిపోస్ టిష్యూస్ కి మజిల్స్ కి మనకు ట్రాన్స్పోర్టేషన్ చేస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు లో డెన్సిటీ లైపోప్రోటీన్, థర్డ్ వన్. దీన్ని LDL అంటాము. ఇదేంది? డెలివర్స్ ద కొలెస్ట్రాల్. ఇది కొలెస్ట్రాల్ ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది ఎక్కడికి? టు సెల్స్ అండ్ ఆర్ రెఫర్ టు ఎస్ ఎ బ్యాడ్ కొలెస్ట్రాల్ అని చెప్పేసి అంటారు. దీన్ని బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటారు. ఎందుకు అంటామంటే హై లెవెల్స్ ఆర్ లింక్ టు ద, ఇది ఎప్పుడైతే సెల్కు ట్రాన్స్ఫర్ చేస్తుందో సెల్లో ఎక్కువ అయిపోవడం వల్ల ఏమవుతుంది? అథెరోస్క్లెరోసిస్ అనే డిసీజ్ వస్తుంది. కాబట్టి దీన్ని బ్యాడ్ కొలెస్ట్రాల్ అని చెప్పేసి అంటాము. వాట్ ఈస్ ద బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటే ఏం రాయాలి ఇక్కడ? LDL ఈస్ ద బ్యాడ్ కొలెస్ట్రాల్. ఇక్కడ మీకు క్వశ్చన్ వస్తుంది అన్నట్టు, విచ్ వన్ ఈస్ ద బ్యాడ్ కొలెస్ట్రాల్? LDL, VLDL, HDL, కైలోమైక్రాన్స్ అని చెప్పేసి ఇస్తారు. దాంట్లో మనం LDL అని చూస్ చేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ వన్ హై డెన్సిటీ లైపోప్రోటీన్స్. హై డెన్సిటీ లైపోప్రోటీన్ మనం ఏమంటాము? HDL అని చెప్పేసి అంటాము. దీన్ని ఇంకో పేరు కూడా ఉంది, దీన్ని గుడ్ కొలెస్ట్రాల్ అని చెప్పేసి అంటాము. దీన్ని గుడ్ కొలెస్ట్రాల్ అని చెప్పేసి అంటాము. ఎందుకు గుడ్ కొలెస్ట్రాల్ అంటాము? ఎందుకంటే ఇది కొలెస్ట్రాల్ని ఫ్రమ్ బాడీ టిష్యూస్ నుంచి బ్రింగ్ బ్యాక్ టు ద లివర్ ఫర్ ద డిస్పోజల్ ఆర్ రీసైక్లింగ్. అంటే ఈ సెల్ ఇది LDL ఏం చేస్తుంది? సెల్లులకు ఇచ్చేస్తుంది కదా. సెల్లులకు ఇచ్చేసిన తర్వాత ఇది HDL ఏం చేస్తుంది? సెల్లులలో ఇవ్వకుండా అక్కడి నుంచి తీసుకొచ్చి లివర్లో పెడుతుంది. ఎందుకు? ఫర్ ద డిస్పోజ్ చేయడానికి కానీ రీసైక్లింగ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఉపయోగించుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి దీన్ని గుడ్ కొలెస్ట్రాల్ అన్నాము. ఇది HDL, ఇది HDL అన్నట్టు. ఓకేనా అండి? సో ఫంక్షన్స్ చూద్దాము. లిపిడ్ ట్రాన్స్పోర్టేషన్ ఫంక్షన్స్ వచ్చేసి దీని యొక్క లైపోప్రోటీన్స్ ఫంక్షన్స్ వచ్చేసి 3 ఫంక్షన్స్ మేజర్గా. ఒకటి లిపిడ్ ట్రాన్స్పోర్టేషన్కి మనం కైలోమైక్రాన్స్ ఇవన్నీ ఉన్నాయి కదండి, అవన్నీ కూడా ఇవి ట్రాన్స్పోర్ట్ చేస్తాయి. లిపిడ్ ట్రాన్స్పోర్టేషన్కి లిపిడ్ క్యారీస్ ఫ్రమ్ ద బ్లడ్ స్ట్రీమ్ టు ద వేరియస్ టిష్యూస్ టు లివర్ అనేది వస్తుంది. కొలెస్ట్రాల్ రెగ్యులేషన్కి ఉపయోగపడుతుంది. అది LDL, HDL helps the regulates the cholesterol levels in the blood after cardiovascular health కోసం అన్నట్టు. నెక్స్ట్ సెల్ సిగ్నలింగ్కి ఉపయోగపడతాయి. సర్టన్ లైపోప్రోటీన్స్ ఇన్వాల్వ్స్ ఇన్ ద సిగ్నలింగ్ పాత్వేస్ తో రెగ్యులేట్ చేస్తూ ఉంటాయి. లిపిడ్ మెటాబాలిజం, లిపిడ్ సెల్యులార్ ఫంక్షన్కి ఇది యూజ్ అవుతూ ఉంటాయి. ఇది ఒక లిపిడ్స్ అండ్ లైపోప్రోటీన్స్ అన్నట్టు. ఓకేనండి? దిస్ ఈజ్ అబౌట్ లిపిడ్స్ అండ్ లైపోప్రోటీన్స్. దీనికి సంబంధించిన MCQs అన్నీ కూడా మేము ఇస్తాము. సో దీన్ని బేస్ చేసుకొని మనం లిపిడ్స్ అనే చాప్టర్ మనం కంప్లీట్ చేసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ.
సో ఇక్కడ మనం లిపిడ్స్లో మళ్ళీ ఒకసారి అన్నీ చూద్దాము అండి. దీంట్లో లిపిడ్స్ గురించి, లిపిడ్స్ అనేది బేసిక్గా క్లాసిఫైడ్, దీన్ని ఏం చేస్తారు, డెఫినేషన్ ఏంటిది, హెటరోజీనియస్ సబ్స్టెన్స్ గ్రూప్ అండర్ ద వన్ క్లాస్ బేస్డ్ ఆన్ ద కామన్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు ద ఇన్సాల్యుబుల్ ఇన్ ద వాటర్. అంటే ఒకే ఒక కామన్ ప్రాపర్టీ బేస్డ్ ఆన్ ద ఇన్సాల్యుబుల్ ఇన్ వాటర్, సాల్యుబుల్ ఇన్ ఆర్గానిక్ సాల్వెంట్ లైక్ ఈథర్, బెంజిన్, క్లోరోఫామ్లో చేస్తుంది. కాబట్టి దీన్ని బేస్ చేసుకొని దీన్ని మనం లిపిడ్స్గా క్లాసిఫై చేసామన్నట్టు. అయితే ఇది వచ్చేసి ఏంటంటే కంపోజ్డ్, ఇప్పుడు మన కార్బన్ హైడ్రోజన్ ఆటమ్తో కంపోజ్ అయి ఉంటుంది. ఆక్సిజన్ మాలిక్యూల్స్ అనేది తక్కువగా ఉంటుంది, నైట్రోజన్ ఆటమ్స్ కూడా దీంట్లో ఉంటాయి అన్నట్టు. ఓకేనండి. ఇది కోవలెంట్ బాండ్స్ అనేది ఉంటుంది లిపిడ్లో. ఎసెన్షియల్లీ ఇవి అన్ని నాన్ పోలార్గా ఉంటాయి అన్నట్టు. వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ దిస్ వన్? బయలాజికల్ మెంబ్రెయిన్, దీని ఫంక్షన్స్ వచ్చేసి బయలాజికల్ మెంబ్రెయిన్ ఫార్మేషన్కి ఉపయోగపడుతుంది, బయలాజికల్ మెంబ్రెయిన్ ఫార్మేషన్కి ఉపయోగపడుతుంది, స్టోరేజ్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీకి యూజ్ అవుతుంది, ఎలక్ట్రికల్ ఇన్సులేటర్గా ఉపయోగపడుతుంది. అది కొలెస్ట్రాల్ అండ్ గ్లిజరాల్స్, గ్లైకోలిపిడ్స్ అవి హెల్ప్స్ ఇన్ ద నర్వ్ ఇంపల్సెస్కి, హెల్ప్స్ ఇన్ ద ప్రొపగేషన్ ఆఫ్ నర్వ్ ఇంపల్సెస్కి యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి థర్మల్ ఇన్సులేటర్గా ఉపయోగపడుతుంది, అంటే హీట్ని మనకు తగ్గింది. బేసిక్గా మీకు ఒక ఓవర్ వ్యూ ఆఫ్ లిపిడ్స్ ఇక్కడ చూపిస్తున్నాను మీకు, చూడండి. దీన్ని లిపిడ్స్ అన్నీ కూడా మనకు డివైడెడ్ ఇంటూ, క్లాసిఫైడ్ ఇంటూ 4 టైప్స్: సింపుల్ లిపిడ్స్, కాంపౌండ్ లిపిడ్స్, డిరైవ్డ్ లిపిడ్, మిసెల్లేనియస్ లిపిడ్స్. అయితే సింపుల్ లిపిడ్స్ అగైన్ ఆయిల్స్ అండ్ ఫ్యాట్స్, వ్యాక్సెస్గా, ఆయిల్స్ ఆర్ ఫ్యాట్స్ గాను వ్యాక్సెస్గా డివైడ్ చేశారు. డిరైవ్డ్ లిపిడ్స్ అనేవి మేజర్గా డివైడెడ్ ఇంటూ 3 టైప్స్. 1 పాస్పోలిపిడ్స్, 2 గ్లైకోలిపిడ్స్ అండ్ 3rd వన్ ఇస్ ద లైపోప్రోటీన్స్. వీటన్నిటి గురించి మనం చూసుకున్నాము. దాని పాస్పోలిపిడ్స్ మళ్ళీ కూడా గ్లిజరోపాస్పోలిపిడ్స్ గాను, స్పింగోపాస్పోలిపిడ్స్ గాను డివైడ్ చేశారు. ఈ గ్లిజరోపాస్పోలిపిడ్స్ అనేవి ఏదైతే ఉన్నాయో, ఈ గ్లిజరోపాస్పోలిపిడ్స్ మళ్ళీ 2గా డివైడ్ చేయడం జరిగింది. అవేంటంటే నైట్రోజీనియస్ కంటైనింగ్, నాన్ నైట్రోజీనియస్ కంటైనింగ్. నైట్రోజీనియస్ కంటైనింగ్ లెసిథిన్, సెఫాలిన్, పాస్పోటిలిన్, సెరిన్, ఈథర్ లిపిడ్స్, పాస్మోజెన్స్గా వీటిని నైట్రోజీనియస్ కంటైనింగ్ గ్లిజరోపాస్పోలిపిడ్స్గా అభివర్ణించడం జరిగింది. అయితే నాన్ నైట్రోజీనియస్ నైట్రోజన్ ఆటం ఉండదు. ఇది పాస్పోటిలైన్ ఐనోసిటాల్ కార్డియోలిపిన్ అనేది నాన్ నైట్రోజీనియస్ కంటెంట్గా ఉంది. అయితే ఈ పాస్పోలిపిడ్స్ ఇంకోటి స్పింగోపాస్పోలిపిడ్స్ కూడా ఉంది. దీంట్లో స్పింగోసిన్ పాస్పోలిపిడ్స్తో పాటు ఉంటుంది, స్పింగోసిన్ బ్యాక్ బోన్గా ఉంటుంది కాబట్టి దీన్ని స్పింగోపాస్పోలిపిడ్స్ అన్నాము. స్పింగోమైలిన్ ఇస్ ద ఎగ్జాంపుల్ ఫర్ దిస్. ఓకేనండి, ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్. అయితే నెక్స్ట్ గ్లైకోపాస్పోలిపిడ్స్ అంటే ఏంటిది? కార్బోహైడ్రేట్ మాయిటీ అనేది దాంట్లో పాస్పోలిపిడ్లో ఉంటుంది. పాస్పోలిపిడ్స్కి బ్యాక్ బోన్గా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. వాటిని ఏమైనా ఎగ్జాంపుల్ వచ్చి సెరిబ్రోసైట్స్, గ్లోబోసైట్స్, గ్యాంగ్లియోసైట్స్, ఇవన్నీ కూడా దీని ఎగ్జాంపుల్స్గా వస్తాయి. లైపోప్రోటీన్స్ వచ్చేసరికి ఇది కైలోమైక్రాన్స్, విఎల్డిఎల్, ఎల్డిఎల్, హెచ్డిఎల్. ఇది బ్రీఫ్గా మనం ఇంతవరకు చదువుకున్న క్లాసిఫికేషన్ అంతా కూడా ఒకే స్లైడ్లో మీకు చూపించడం జరిగింది. ఇది మీకు మోస్ట్ ఇంపార్టెంట్ అన్నట్టు. ఓకేనా, చూసుకోండి. క్లాసిఫికేషన్ మొత్తం దీంట్లోనే వచ్చేసింది. నెక్స్ట్ సాచురేటెడ్, అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, దాని గురించి బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్. అయితే సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అంటే ఏంటి? సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అంటే దీనిలో నో డబుల్ బాండ్ ఉంటే, మనం డబుల్ బాండ్ లేకపోతే దాన్ని ఏమన్నాము? సాచురేటెడ్. నో డబుల్ బాండ్స్ ఏమీ ఉండకూడదు, అన్నీ కూడా సాచురేట్ అయిపోయి ఉంటాయి, అంటే సాటిస్ఫై అయి ఉంటాయి కాబట్టి దాన్ని సాచురేటెడ్ అంటారు. అన్సాచురేటెడ్ అంటే ఏంటి? మనకు అక్కడ 2 కానీ 3 కానీ 2 or 3 డబుల్ బాండ్, దీన్ని ఏమంటాం మనం? డబుల్ బాండ్ అంటాం. డబుల్ బాండ్ ఉంటే దాన్ని అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అని చెప్పేసి అంటాము. ఈ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ని మళ్ళీ 2గా డివైడ్ చేశారు. మూఫాలు, పూఫాలుగా డివైడ్ చేశారు. మూఫా అంటే ఏంటిది? మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్. మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ మూఫా అని చెప్పేసి అంటాము. విత్ సింగిల్ బాండ్ అనేది దాంట్లో ఉంటుంది.
సింగిల్ డబుల్ బాండ్ కనుక ఉంటే దాన్ని మ్యూఫా అంటాము. పాలీఅన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ దీంట్లో 2 కంటే ఎక్కువ 2 ఆర్ మోర్ మనం ఏమంటాం గ్రేటర్ దాన్ 2 డబుల్ బాండ్ ఉంటే దాన్ని పాలీఅన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అని చెప్పేసి అంటాము. ఓకేనండి, మీరు చూడొచ్చు ఇక్కడ మీకు టేబులర్ కాలం ఇచ్చాను. ఇక్కడ మీరు చూడండి పాపులర్ నేమ్, సిస్టమిక్ నేమ్ అండ్ షార్ట్ హ్యాండ్ ఫార్ములా అండ్ స్ట్రక్చర్లో మీకు ఈజీగా తెలిసేటట్టు ఇచ్చాను. నేను చూడండి మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్, పాలీఅన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ ఎగ్జాంపుల్ దాని యొక్క ఇది చూడండి. ఫస్ట్ వన్ ఇస్ పాల్మటిక్ యాసిడ్ అనేది పాపులర్ నేమ్. ఇది వచ్చేసి మనకు మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్. ఎందుకు అంటే ఇక్కడ మనకు ఓన్లీ సింగిల్ బాండ్ ఉంది కాబట్టి, సింగిల్ డబుల్ బాండ్ ఉంది కాబట్టి దాన్ని మోనో అన్సాచురేటెడ్ అంటారు. అంటే మనం ఎగ్జాంపుల్స్ ఆఫ్ మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ యొక్క పాల్మటిక్ యాసిడ్, ఓలిక్ యాసిడ్ అని చెప్పేసి 2 రాసుకోవచ్చు. దీంట్లో బాండ్ అనేది ఇక్కడ సింగిల్ ఉంది కాబట్టి దీన్ని చెప్పొచ్చు అన్నట్టు. ఓకేనండి, ఇది మనకు మోనో అన్సాచురేటెడ్. పాలీఅన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లో లినోలెనిక్ యాసిడ్, లినోలెనిక్ నైన్త్ ప్లేస్లోను సెకండ్ ప్లేస్ 18 కార్బన్ ఐటమ్స్ ఉంటాయి. దీనిలో ఈ లినోలెనిక్లో టోటల్ 18 కార్బన్ ఐటమ్స్ ఉంటాయి. దీంట్లో సెకండ్ కార్బన్ ఐటమ్ పైన 9th కార్బన్ ఐటమ్ మీద 12th కార్బన్ ఐటమ్ మీద దీని యొక్క డబుల్ బాండ్స్ అనేవి ఉంటాయి కాబట్టి దీంట్లో ఓన్లీ మనకు దీనిలో పాలీఅన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లోకి వచ్చేసరికి లినోలెనిక్, అరకడోనిక్, టిమిడోనిక్ యాసిడ్ అని చెప్పేసి ఉన్నాయి. దీంట్లో 18 కార్బన్ ఐటమ్ ఓన్లీ 2 చైన్స్ అనేది ఉంది. 9th పొజిషన్లోను 12th పొజిషన్లో డబుల్ బాండ్ ఉంది. చూడండి ఇది 9th పొజిషన్, ఇది 12th పొజిషన్లో మనకు ఇక్కడ డబుల్ బాండ్ అనేది ఉంది. అలానే లినోలెనిక్లో కూడా 18 కార్బన్ ఐటమ్ స్ట్రక్చర్ 18 కార్బన్ ఐటమ్స్ ఉంటాయి దీంట్లో. కాకపోతే ఇక్కడ 9th 12th 15th మనకు డబుల్ బాండ్ 3 డబుల్ బాండ్స్ అనేవి ఇక్కడ ఉంటాయి. ఓకేనండి, నెక్స్ట్ అరకడోనిక్ యాసిడ్లో వచ్చేసరికి 20 కార్బన్ ఐటమ్స్. దీంట్లో 4 డబుల్ బాండ్స్ అనేవి ఉంటాయి. 5లోను 8లోను 11లోను 14లోను 5లోను 8లోను 11లోను 14లోను మనకు 4 డబుల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి ఇది అరకడోనిక్ యాసిడ్లో ఇది పాలీఅన్సాచురేటెడ్ కింద వస్తుంది. టిమిడోనిక్ యాసిడ్లో వచ్చేసరికి ఇక్కడ 20 కార్బన్ ఐటమ్స్ ఉంటాయి. దీంట్లో 5 మనకు డబుల్ బాండ్స్ అనేవి ఉండడం జరుగుతుంది. ఎక్కడెక్కడ 5, 8, 11, 14, 17 5, 8, 11, 14, 17 అయితే ఇవి మనకు ఫార్ములాస్ దాని యొక్క ఇంపార్టెంట్. అయితే దీంట్లో మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంది, అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్, పాలీఅన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్. మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఎగ్జాంపుల్స్ వచ్చేసి పాల్మటిక్ యాసిడ్, ఓలిక్ యాసిడ్ అనేది 2 ఎగ్జాంపుల్స్గా వస్తాయి. అదే పాలీఅన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్కి వచ్చేసరికి మనకు ఇక్కడ ఇది లినోలెనిక్, అరకడోనిక్, టిమోడోనిక్ యాసిడ్ అని చెప్పేసి ఈ 4 కూడా మనకు పాలీఅన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్కి ఎగ్జాంపుల్స్గా ఉంటుంది. ఇవి మీరు గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. అండ్ దీనిలో నుంచి ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. ఓకేనా, సో నెక్స్ట్ దీంట్లో ఒమేగా క్లాసిఫికేషన్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్ అని చెప్పేసి ఉన్నాయి. దీంట్లో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్లో వచ్చేసేసి దీంట్లో పొజిషన్ ఆఫ్ డబుల్ బాండ్స్ కౌంటెడ్ ఫ్రమ్ ద ఒమేగా కార్బన్ ఆటమ్ ఎండ్లో ఉంటుంది. కాబట్టి అకార్డింగ్ టు ద ఒమేగా క్లాసిఫికేషన్ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఆర్ బ్రాడ్లీ డివైడెడ్ ఇంటూ 3 టైప్స్గా ఉంది. ఒమేగా 3, ఒమేగా 6, ఒమేగా 9 సిరీస్గా మనం చేసింది. ఒమేగా 3 సిరీస్ని లినోలెనిక్ యాసిడ్, టిమిడోనిక్ యాసిడ్ అని చెప్పొచ్చు మనము. ఒమేగా 6 సిరీస్కి వచ్చేసి లినోలెనిక్, ఇది లినోలిక్ అండి. చూడండి ఇది డిఫరెన్షియేషన్ చూడండి, లినోలెనిక్ యాసిడ్, లినోలిక్ యాసిడ్.
లినోలిక్ యాసిడ్ లినోలెనిక్ యాసిడ్కి N ఒక్కటే డిఫరెన్షియేషన్ అండి. చూడండి, సో ఇక్కడ 3 ఉంటాయి, ఇక్కడ 2A ఉంటాయి అన్నట్టు. సో 6th కార్బన్ ఆటం మీద మనకు ఇక్కడ ఉంటుంది కాబట్టి ఇది లినోలిక్ అరకడోనిక్ యాసిడ్స్ అన్ని కూడా ఒమేగా 6 దీనికి వస్తుంది. ఒమేగా 9 సిరీస్కి వచ్చేసరికి ఓలిక్ యాసిడ్ దాన్ని ఒకే ఒక బాండ్ ఉంటుంది, ఇది మోనో కార్బన్ ఆటంగా చెప్పుకోవచ్చు అన్నట్టు. ఈ ప్రాపర్టీ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్ వచ్చేసి ప్రాపర్టీ సాల్యుబిలిటీ వచ్చేసి సాల్యుబిలిటీ, మెల్టింగ్ పాయింట్, సాల్ట్ ఫార్మేషన్, ఈస్టర్ ఫార్మేషన్, హైడ్రోజనేషన్, హాలోజినేషన్, సోప్ అండ్ డిటర్జెంట్ ఫార్మేషన్లో మనకు ఈ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి అన్నట్టు. మీకు అంతగా మించి ఉండకపోవచ్చు అది. సో నెక్స్ట్ ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్. ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ ఆర్ 2 ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ ఆర్ దేర్. అవి ఏంటి అంటే లినోలిక్, లినోలెనిక్ ఆర్ దీస్ ఆర్ ద 2 ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్. ఇంకోటి కూడా ఉంది మనకు అరకడోనిక్ యాసిడ్ యాజ్ కన్సిడర్డ్ యాజ్ సెమీ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్గా చెప్తాము. సెమీ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్గా చెప్తాము. ఇది వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ అంటే ఏంటిది? లినోలెనిక్, అరకడోనిక్ యాసిడ్ అని ఉంటుంది. దీంట్లో మీకు క్వశ్చన్ ఇలా రావచ్చు, ఐడెంటిఫై ద ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్, విచ్ వన్ ఈస్ ద ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ అని ఇవ్వచ్చు, లేదా విచ్ వన్ ఈజ్ నాట్ బిలాంగ్స్ టు ద ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ అని ఇవ్వచ్చు. సో ఈ మూడు గనక ఉంటే క్వశ్చన్ ఏమవుతుంది, విచ్ ఈజ్ నాట్ బిలాంగ్స్ టు ద ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్, ఏది ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్కి సంబంధించింది కాదు అని ఉండవచ్చు, ఇస్తారు. అదే ఈ మూడిట్లో ఈ రెండిట్లో ఏదన్నా ఒకటి ఇస్తే ఆన్సర్ కనుక ఇస్తే విచ్ వన్ ఈజ్ ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్ అంటే ఏది ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్ అన్నప్పుడు దీనిలో లినోలిక్ కానీ లినోలెనిక్ కానీ రెండిట్లో ఏదన్నా ఒకటి ఇస్తారు. సెమీ ఎసెన్షియల్లో ఇచ్చినప్పుడు ఇందులో ఏది సెమీ ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్ ఇచ్చినప్పుడు అరకడోనిక్ యాసిడ్ని మనం చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనండి. సో నెక్స్ట్ వన్ ఓన్లీ లినోలిక్ యాసిడ్స్ ఆర్ ద ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. వీటి యొక్క ఫంక్షన్స్ ఏంటి చూద్దాం. వన్ బై వన్. వన్ ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్ యొక్క ఫంక్షన్స్ ఏంటి? ఇంటిగ్రల్ కాంపోనెంట్స్ ఆఫ్ ద మెంబ్రెయిన్ స్ట్రక్చర్స్లో ఉంటాయి. బేసిక్గా రోల్ ఇన్ మెంబ్రెయిన్ పర్మియబిలిటీలో హెల్ప్ఫుల్ అవుతాయి. ఓకేనండి. నెక్స్ట్ దే ఆర్ ద sources of energy. These are the source of energy and the transportation of cholesterol lo, formation of lipoprotein lo ee essential amino acids, essential fatty acids anedi upayogapadutundi. And same fat soluble vitamins responsible ante idi bio availability of ante digestion and absorption of fat soluble vitamins anevi manam chudochu annadu దీని ద్వారా. నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ గ్రూప్ ఆఫ్ మాలిక్యూల్ నోన్ యాజ్ ఇకోసినైడ్స్. ఇకోసినైడ్స్ అయితే ఏదైతున్నాయో లోకల్ హార్మోన్స్ ఏదైతున్నాయో వాటి సింథసైజ్కి ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ అని ఉపయోగపడుతుంది. ఎస్పెషల్లీ అరకడోనిక్ యాసిడ్ అనేది ఉపయోగపడుతుంది. కన్సంప్షన్ ఆఫ్ ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ వచ్చేసి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వచ్చేసి లోయర్ ద రిస్క్ ఆఫ్ కార్డియోవాస్కులర్ డిసీజెస్. ఇవి మేజర్ ఫంక్షన్స్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్. మళ్ళీ ఒకసారి చూద్దాం. ఇది మెంబ్రెయిన్ స్ట్రక్చర్కి ఉపయోగపడుతుంది, అది మెంబ్రెయిన్ పర్మియబిలిటీకి యూజ్ అవుతుంది, అండ్ గుడ్ సోర్సెస్ ఫర్ ద ఎనర్జీకి గుడ్ సోర్స్ అవుతుంది ఇది. ఇంకోటి ఏంటి? ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ కొలెస్ట్రాల్ అండ్ లైపోప్రోటీన్ ఫార్మేషన్కి ఇది ఉపయోగపడుతుంది. అండ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద వైటమిన్ అబ్జార్ప్షన్ అండ్ స్టోరేజ్కి ఇది ఉపయోగపడుతుంది. ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్ అబ్జార్ప్షన్ స్టోరేజ్కి ఉపయోగపడుతుంది. అండ్ ఇకోసినైడ్స్ ఏదైతే ఉన్నాయో అవి ఇంపార్టెంట్ మాలిక్యూల్స్ అన్నట్టు, లోకల్ హార్మోన్స్ ఏదైతే ఉన్నాయో వాటి సింథసిస్కి ఇవి ఉపయోగపడుతుంది. ఎస్పెషల్లీ అరకడోనిక్ యాసిడ్ అనేది యూజ్ అవుతుంది. కన్సంప్షన్ ఆఫ్ ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ ఏదైతే ఉందో అది కార్డియోవాస్కులర్ డిసీజ్ని తగ్గించడానికి, లోయర్ రిస్క్ చేయడానికి మన రిస్క్కి యూజ్ అవుతుంది అన్నట్టు. ఒకవేళ ఈ డెఫిషియన్సీ కనుక ఉంటే ఏముంటుంది? యూజువల్లీ ఏం చూడవచ్చు మనం ఇన్ఫాంట్స్లో ఆన్ ఫార్ములా డైట్ దాంట్లో లోయర్ ఫ్యాట్ కంటెంట్, ఇంట్రావీనస్ న్యూట్రస్లో లో ఎఫిషియన్సీ లాంగ్ పీరియడ్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇది కాదు స్కాలీ డర్మటైటిస్ అని చెప్పేసి అంటాం. అంటే ఇలా చేతుల మీద మనకు ఇలాంటివి వస్తాయి. స్కాలీ లీషన్స్ అనేది, స్కిన్ లీషన్స్ అనేది మనం చూస్తూ ఉంటాము. సో దీంట్లో క్వశ్చన్ ఏమని అడగొచ్చు అంటే దీనిలో డ్రై స్కిన్, ఇట్ కాజెస్ ద డ్రై స్కిన్ కాబట్టి లిమ్స్ అండ్ బ్యాక్స్ వచ్చేసి పైనోడర్మా లేదా పైరోడర్మా ఆర్ స్కాలీ డర్మటైటిస్ అంటాం. ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది, డెఫిషియన్సీ ఆఫ్
essential fatty acid leads to in the children's ఏమవుతుంది అది మనం స్కాలిడర్మటైటిస్ కానీ పైర్నోడర్మా కానీ మనం రాసుకోవచ్చు అన్నట్టు. ఓకేనండి, ఇది మనకు క్వశ్చన్ వచ్చే అవకాశం ఉందన్నట్టు. డైటరీ సోర్సెస్, వీటన్నిటికీ డైటరీ సోర్సెస్ కావాలి కదా. బేసిక్గా ఇది ఈ డైటరీ సోర్సెస్కి వచ్చేసరికి వెజిటబుల్ ఆయిల్ ఏదైతే ఉందో, వెజిటబుల్ ఆయిల్స్ ఆర్ గుడ్ సోర్సెస్ ఇన్ ద ఫ్యాటీ యాసిడ్స్. అది ఏంటి, అందులో ఏమున్నాయి దీనిలో, ఆయిల్ రిచ్ యాజ్ ఎస్ఎఫ్ఏ ఉన్నాయి కూడా. ఫ్యాటీ యాసిడ్, సింపుల్ ఫ్యాటీ యాసిడ్స్ అన్ని కూడా దీంట్లో వస్తాయి. పామ్ ఆయిల్, కోకోనట్ ఆయిల్, ఘీలో మనకు సింపుల్ ఉంటాయి. ఆయిల్స్ రిచ్ ఇన్ మ్యూకోపాలీసాకరైడ్స్ ఏదైతే ఉన్నాయో, గ్రౌండ్ నట్ ఆయిల్స్లో జింగ్లీ ఆయిల్లోను మస్టర్డ్ ఆయిల్లోను సెస్మీ ఆయిల్లోను మనకు ఎమ్యూఫాస్ ఉన్నాయి. ప్యూఫాస్, నెక్స్ట్ ప్యూఫాస్ పాలిఅన్సాచురేటెడ్ ఆయిల్ ఎందులో ఎక్కువ ఉన్నాయంటే సన్ఫ్లవర్ ఆయిల్లోను, కాటన్ సీడ్ ఆయిల్లోను, సాఫ్లవర్ ఆయిల్లోను, రైస్ బ్రాన్ ఆయిల్లోను, సోయాబీన్ ఆయిల్లోను, లిన్సీడ్ ఆయిల్లోను, కార్న్ ఆయిల్లోను మనం ఈ ప్యూఫాస్ అనేది మనం ఎక్కువగా చూడవచ్చు అన్నట్టు. ఓకేనండి. సో నెక్స్ట్ వన్ ఇకోసినైడ్స్. ఇకోసినైడ్స్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. ఇవి గ్రూప్ ఆఫ్ బయాలజికల్ యాక్టివ్ మాలిక్యూల్ సింథసైజ్డ్ ఫ్రమ్ ద ఇకోసినైక్ యాసిడ్స్లోంచి వస్తాయి. ఇవి వచ్చేసి 5 టైప్స్గా ఉంటాయి. అవి ఏంటంటే ప్రోస్టాగ్లాండిన్స్, ప్రోస్టాసైక్లిన్స్, థ్రోంబాక్సిన్స్, ల్యూకోట్రైన్స్, లైపోక్సిన్స్, ఇవి 5గా మనకు ఉన్నాయి అన్నట్టు. ఓకేనా. ఇవన్నీ కూడా అర్గానిక్ యాసిడ్ నుంచి సింథసైజ్ అవుతాయి అన్నట్టు. ఓకేనండి. సో బయాలజికల్ ఇంపార్టెంట్ లోకల్ హార్మోన్స్గా ఈ అప్లికేషన్స్ ఏంటి, బయాలజికల్ ఇంపార్టెన్స్ ఏంటి, ఇన్ఫ్లమేషన్కి. ఇదేంటంటే ఇకోసినైడ్స్ ఇన్ఫ్లమేషన్ని మీడియేట్ చేస్తూ ఉంటాయి. యూజ్ టు ద కార్టికోస్టెరాయిడ్స్ ఏవైతే ఉన్నాయో, నాన్ స్టెరాయిడ్స్ ఏదైతే ఉన్నాయో, యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ ఏదైతే ఉన్నాయో, ట్రీట్మెంట్ ఆఫ్ వేరియస్ ఇన్ఫ్లమేటరీ డిసార్డర్స్కి రుమటాయిడ్, ఆర్థరైటిడ్ వాటి అన్నిటి కూడా ఇకోసినైడ్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటాము. రెగ్యులేషన్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్, ఎఫెక్ట్ ఆఫ్ ప్లేట్లెట్ అగ్రిగేషన్స్కి యూజ్ అవుతాయి. ఎఫెక్ట్ ఆన్ రిప్రొడక్టివ్ పొజిషన్లో ఉంటాయి. గ్యాస్ట్రో ఇంటెస్టైనల్స్ దాంట్లోకి వచ్చేసరికి మొటాలిటీ ఇనిబిటీ ఆఫ్ గ్యాస్ట్రిక్ యాసిడ్ సిక్రీషన్కు ఇవి యూజ్ అవుతాయి. రెస్పిరేటరీ సిస్టంలోకి వచ్చేసరికి ట్రీట్మెంట్ ఆఫ్ బ్రాంకియల్ ఆస్మాకి ఇవి యూజ్ అవుతూ ఉంటాయి. రిప్రొడక్టివ్ సిస్టంలో ప్రోస్టాగ్లాండిన్స్ ప్రెగ్నెన్సీ ట్రీట్మెంట్ ఆఫ్ ప్రెగ్నెన్సీకి, మెడికల్ ట్రీట్మెంట్ ఆఫ్ ప్రెగ్నెన్సీకి యూజ్ అవుతాయి. ఇవి బేసిక్గా. నెక్స్ట్ వన్ ఇస్ అ ట్రైగ్లిజరైడ్. ట్రైగ్లిజరైడ్స్ ఇస్ అ ఎనర్జీ స్టోరేజ్ ఫార్మ్ ఆఫ్ లిపిడ్ డ్రాప్లెట్స్ ఇన్ అడిపోస్ టిష్యూ. మనకు స్టోరేజ్ ఫామ్లో ఉంటాయి. దీన్ని ట్రైఅసైల్ గ్లిజరాల్స్ కానీ అంటాము. ఇది నాన్ పోలార్ క్యారెక్టరిస్టిక్గా ఉంటుంది. ఇది మనం చూడొచ్చు. గ్లిజరాల్కు నాన్ పోలార్ గ్లిజరాల్గా, గ్లిజరాల్ ఫ్యాటీ యాసిడ్స్ ఇలా ఉంటుందంట. గ్లిజరాల్ ఇది, దీనికి ఫ్యాటీ యాసిడ్స్ అనేది ఇలా ఉంటుంది అన్నట్టు. ఓకేనండి. ఇది మనకు స్ట్రక్చర్ ఆఫ్ టీజీఏ. సో ప్రాపర్టీ రియాక్షన్స్ వచ్చేసి సఫోనిఫికేషన్ అంటే ఏంటి, ఐడెంటిఫికేషన్ యాజ్ ద ఎంజీ ఆఫ్ KOH రిక్వైర్డ్ సఫోనిఫికేషన్ 1 gram of fat or oil component. It measures the average molecular weight of chain length and fatty acid presentation అనేది దీనికి యూజ్ అవుతుంది. సఫోనిఫికేషన్ నెంబర్. అయోడిన్ నెంబర్ దీనిలోకి వచ్చేసరికి దీన్ని ఎలా డిఫైన్ చేశారంటే నెంబర్ ఆఫ్ గ్రామ్స్. ఇక్కడ చూడండి, నెంబర్ ఆఫ్ grams of iodine absorbed by 100 grams of fats or oil. Then iodine number is used to assess the degree of unsaturated fatty acids presence in that. Then iodine number antamu. Richards missile number RM number అని చెప్పేసి అంటాము. దీని అమౌంట్ ఆఫ్ 0.1 NKNOH required to neutralize the volatile fatty acid distilled from the 5 grams of fat. దీనికోసం మనం
దీన్ని యూజ్ చేస్తాం, ఆర్ఎం నెంబర్ని యూజ్ చేస్తాం. ఇట్ ఈస్ ఎంప్లాయిడ్ అసెస్ టు ద ప్యూరిటీ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్ హ్యావింగ్ మోర్ వాలటైల్ ఫ్యాటీ యాసిడ్స్ కోసం దీన్ని బేసిక్గా యూజ్ చేస్తూ ఉంటాం. జస్ట్ మీకు ఈ డెఫినేషన్స్ తెలిస్తే చాలు. సో రెస్పిరేటరీ డిస్ట్రెస్ అనేది సిండ్రోమ్ అనేది దీంట్లో మనం బేసిక్గా చూస్తుంటాము. ఇదేంటంటే దీని సిమ్టమ్స్ ఎలా ఉంటాయి చూడండి. ద లంగ్ వాల్ కంటైన్స్ ఎలాస్టిన్ కనెక్టివ్ టిష్యూ వుడ్ కొలాప్స్ ద వితౌట్ సర్ఫేస్ టెన్షన్ బిట్వీన్ ద లంగ్ సర్ఫేస్ అండ్ థొరాసిక్ క్యావిటీ అనేది దీంట్లో ఉంటుంది. సర్ఫేస్ టెన్షన్ ఆఫ్ ద alveoli, inner walls tendons and to collapse after the expiration and defaulting the alveoli ఉంటుంది. నెక్స్ట్ సర్ఫాటైన్లో డైపాల్మిటైల్ లెసిథిన్ ఏదైతే ఉందో దాన్ని రెడ్యూసెస్ ద సర్ఫేస్ టెన్షన్. డైపాల్మిటైల్ లెసిథిన్ అనేది సర్ఫేస్ టెన్షన్ని తగ్గిస్తూ ఉంటుంది. దీంట్లో ఇవన్నీ కూడా రెస్పిరేటరీ డిస్టెన్షన్ వల్ల ఇవన్నీ సిమ్టమ్స్ అనేది మనకు ఉంటుంది అన్నట్టు. అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఎగ్జోజీనియస్ సర్ఫాక్టెంట్స్ అనేది మనం దీంట్లో న్యూబార్న్ బేబీలో మనం చూడొచ్చు. నెక్స్ట్ వన్ ఇస్ ద గ్లైకోలిపిడ్. గ్లైకోలిపిడ్స్ ఆర్ హై నర్వస్ సిస్టమ్కి యూజ్ అవుతా, నర్వస్ సిస్టమ్ టిష్యూస్లో ప్రజెంట్ అయ్యి ఉంటాయి. ఈ గ్లైకోలిపిడ్స్ వచ్చేసి మనకు సెరిబ్రోసైట్, గ్లోబోసైట్స్, గ్యాంగ్లియోసైట్స్ అని 3 టైప్స్గా ఉంటాయి. ఇది స్ట్రక్చర్ ఆఫ్ స్ట్రక్చర్ ఆఫ్ గ్యాలక్టోసైల్, సెరమైడ్, సల్ఫటైడ్ అనేది దీని స్ట్రక్చర్ అన్నట్టు. గ్యాలక్టోస్ కార్బోహైడ్రేట్ మాయిటీ ఇక్కడ ఉంటుంది, ఫ్యాటీ యాసిడ్ మాయిటీ ఉంటుంది. దెన్ కాబట్టి దీన్ని గ్లైకోలిపిడ్ అంటాం. స్పింగో గ్లైకోలిపిడ్ అని చెప్పేసి దీన్ని చెప్తాం అన్నట్టు. ఓకేనండి. ఓకే. సో నెక్స్ట్ కొలెస్ట్రాల్. నేను చెప్పాను కదా కొలెస్ట్రాల్ స్ట్రక్చర్. ఇది సైక్లోపెంటనో పర్హైడ్రో ఫినాంథరిన్ రింగ్ అని చెప్పేసి అంటాము. ఇందులో C27, H48 ఇది C27 కార్బన్ ఐటమ్స్ ఉంటాయి. OH గ్రూప్ ఒకటి ఉంటుంది. ఇది స్ట్రక్చర్ ఆఫ్ కొలెస్ట్రాల్ అన్నట్టు. సో ఫంక్షన్స్ ఆఫ్ కొలెస్ట్రాల్కి వచ్చేసరికి ఏంటిది, ఇది ఇంటిగ్రిటీ, కాంపోనెంట్ సెల్ మెంబ్రెయిన్కి ఉపయోగపడుతుంది. పర్మియబిలిటీ, ఇన్ఫ్లుయెన్స్ ద పర్మియబిలిటీకి వస్తుంది. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ బయాలజికల్ ఇంపార్టెంట్ అంటే మనకు అబ్జార్ప్షన్, వైటమిన్ డి సింథసిస్కి ఇది ఉపయోగపడుతుంది. అంటే చూడొచ్చు ఇక్కడ వైటమిన్ డి, బైల్ యాసిడ్స్, మినరల్